ఏం రాశాడు? ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటంటే ఆ ప్రశ్న, చనిపోయాక నేను ఉంటానా ఉండనా? చనిపోయాక నేను ఉంటానా ఉండనా? నాకు ఇంకా జీవితం ఉందా లేదా? అంటే నాకు ఇంకా జన్మలు ఉన్నాయా లేదా? అన్న ప్రశ్న వేసుకుని దానికి సమాధానం సంపాదించాలి. వేసుకుని సమాధానం చెప్పండి. మీకు ఇంకా జన్మలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి సార్. ఉన్నాయి. ఉన్నాయి. బాగా చెప్పారు. ఎలా చెప్పగలరు? ఏదమ్మా? బ్యాలెన్స్ షీటా? ఏం బ్యాలెన్స్ షీట్? ఎక్కడుందా బ్యాలెన్స్ షీట్? మీకు ఇంకా జన్మలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. చనిపోతే ఆఖరా ఎలా చెప్పగలరు జన్మలు ఉన్నాయా లేవా? ఏమ్మా? ఉన్నాయి కానీ చెప్పలేవు. నువ్వు చెప్పలేనట్టు ఎలా దొరుకుతుంది? వీళ్ళందరికీ అర్థమవుతుంది. ముందు ఇది నిర్ధారణ చేసుకోవాలి. ఎలాగంటే ఇంకా కొన్ని ప్రశ్నలు చేసుకుంటే మనకు అర్థమవుతుంది. జన్మలు ఉన్నాయా లేదా? మీరు చూడండి, ఈ ఉన్నాయి అని హిందువులంతా ఒప్పుకుంటారండి. మనకి ఇంకా జన్మలు ఉన్నాయని హిందువులంతా అంగీకరిస్తారు. క్రిస్టియన్లు ఒప్పుకోరు, ముస్లింలు ఒప్పుకోరు. ఇక్కడితో అయిపోయిందంటారు. అది ఇంకేంటంటే మీరు చూడండి, ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేస్తారా చేయరా? చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? అది కూడా ఏది అడిగితే తెలియదంటారండి. కర్మకాండలు చనిపోయిన వాళ్ళకి ఎందుకు చేస్తారు అమ్మా? ఏదమ్మా? ఏంటి గట్టిగా చెప్పు. ఎందుకు చేస్తారని ఆ బ్రాహ్మణులు అడగండి, చేసేవాళ్ళు. అందరూ చెప్పలేరు కానీ అందరూ కొంచెం పాండిత్యం ఉన్నవాడు ఎవరని చెప్తాడు. ఏమని చెప్తారంటే, చనిపోయిన వాళ్ళు ఊర్ధ్వలోకాలకి చేరుకుంటారు. రాసుకొని కావాలి. కర్మకాండలు ఎందుకు చేస్తారు అంటే, చనిపోయిన వాళ్ళు ఊర్ధ్వలోకాలు, ఊర్ధ్వలోకాలు అంటే పైన అందరూ చెప్తారు. ఊర్ధ్వ అంటే పైన. అమ్మా రాసుకోండి, అవి కూడా చెప్తాను.
ఈ భూలోకం పైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి. భూవర్లోకము, సువర్లోకము, బ్రాకెట్లో పెట్టుకోండి. సువర్లోకం అంటే స్వర్గలోకం. జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. అన్నిటికంటే హయ్యెస్ట్ సత్యలోకం. సత్యం. మీరు దేవుళ్ళు అనుకునే వాళ్ళంతా కూడా ఈ సత్యంలో లోకంలోనూ ఉంటారు. ఏ దేవుడైనా సరే అందరూ సత్యలోకవాసులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సత్యలోకవాసులు. ఇక్కడ మీరు చూడండి, జనాలోకం అని చెప్పాను కదా. ఈ జనాలోకం పైన 3 లోకాలు ఉన్నాయి. జనాలోకం కింద 3 లోకాలు ఉన్నాయి. అవునా? ఏమున్నాయి జనాలోకం కింద 3 లోకాలు? వైనిమోకం. జనాలోకం కింద కింద నుంచి పైకి చెప్పుకెళ్ళాడు కదా. మధ్యలో ఏముంది? జనాలోకం ఉంది. ఈ జనాలోకానికి కింద ఉన్నవి అధోలోకాలు, పైన ఉన్నవి ఊర్ధ్వలోకం. ఏంటి కింద ఉన్నవి? అమ్మా చెప్పండి. భూలోకము, భువర్లోకము, సువర్లోకం. భూలోకం కూడా కింద ఉంది జనాలోకానికి. దీనిపైన ఉన్నది భువర్లోకం అన్నాం, దానిపైన ఉన్నది సువర్లోకం, దానిపైన ఉన్నది జనాలోకం. భూలోకం రాయి నేను చెప్పలేదు, పైన ఉన్నాయని చెప్పుకొచ్చాను. అయ్యా అనుకుంటున్నాం. మొదట్లో భూలోకం ఒకటి పెట్టుకోండి. మీ దగ్గర వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే ఎక్కడా లేని కక్కుర్తి ఈ పుస్తకం రాసే కాడ వచ్చేస్తారు. ఒకదాని ముట్లో ఒకటి, ఇంకో దాని ముట్లో ఇంకోటి తెచ్చాను. ఎలా రాసేసి ఉంచు, ఏమి చెప్తుంది నీకు? లోకాలు చెప్పినప్పుడు దేనికైతే రాస్తే ఏది కింద ఉంది, ఏది పైన ఉందో అర్థమవుతుంది. ఎలా రాసేసి ఉంచు, ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఏం అర్థమై చేస్తుంది. కానీ జనం మార్చండి రాయుడు. నేను చెప్పిన ప్రతి మాట సెంటెన్స్ సెపరేట్ చేసి చెప్పాను రాయండి, మళ్ళీ ఇంకోటి చెప్పాను లైన్ మార్చండి, బాగా అర్థమవుతుంది. రాసుకోండి. మొత్తం అంతా అలాగే రాశాడు. నువ్వు కూడా అలాగే రాసావమ్మా. నువ్వు బాగానే రాసావు. కరెక్ట్ మార్చాము. అంచేత జనాలోకం కింద భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఉంటాయి. జనాలోకం పైన మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఆ పై లోకాలకు వెళ్ళాలని కర్మకాండలు చేస్తారు. ఎవరు? చనిపోయిన వాళ్ళు. అవునా అమ్మా? చనిపోయిన వాళ్ళు ఆ పై లోకాలకు వెళ్ళాలని కర్మకాండలు చేసేది. అంటే ఈ కర్మకాండలు చేస్తే వాడు ఇంకా ఉన్నాడనేగా లెక్క. రాసుకోండి.
కర్మకాండలు చేస్తున్నారు అంటే ఉన్నాడనే లెక్క. ఇంకా లేకపోతే ఎందుకు చేయడు? బూడిదైపోయాడు, నీళ్ళలో కలిపేశారు బూడిద, అవునా? ఇంకెందుకు చేయడం? ఇంకేం లేనప్పుడు ఇంకెందుకు? ఉన్నాడు కాబట్టే ఈ కర్మకాండలు చేస్తున్నాం, అంతే కదండి. అంచేత ఇంకా ఉన్నాడు. సరే, ఉన్నాడని చూస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఏంటి చెప్పండి? ఇక్కడ రెండు చెప్పాం మనం. ఒకటి రెండే అయింది, ఈ రెండిట్లో ఒకటి ఉంది. అది అంటే ఇప్పుడు వాడెవరు? ఆత్మ. ఆత్మ. వాడు ఆత్మ కాదు, మీరు ఆత్మ కాదా? వాడు ఆత్మే, మీరు ఆత్మ. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు? స్త్రీ కాదా? అబ్బబ్బా, నువ్వు స్త్రీయా కాదా? స్త్రీయా? ఇందాకేముంది? ఆత్మ. ఆత్మలో స్త్రీ పురుషాత్మలు ఉంటాయా? ఏంటమ్మా? అబ్బబ్బా, మీ సంగతి అడిగాను, అందరు కూడా నాకెందుకో. నువ్వు స్త్రీయా పురుషుడువా? స్త్రీ కాదు, పురుషు కాదు, ఆత్మ అనిపిస్తుంది. ఆత్మ. నేను అడిగినా చెప్పమ్మా, నువ్వు స్త్రీయా పురుషుడువా? ఏంటమ్మా? స్త్రీవా? కాసేపు స్త్రీ అంటది, కాసేపు ఆత్మ అంటది. ఏంటమ్మా? ఎంతకీ నువ్వు ఆత్మవా స్త్రీవా? మరి స్త్రీ అంటవే అమ్మా. నేను స్త్రీని కాదు అని చెప్పే. ఇప్పుడు స్త్రీవా పురుషువా? అది అలా. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను, ఎంత కరెక్ట్గా చెప్తా చెప్తా. నీకు మొగుడు ఉన్నాడా లేదా? అంతసేపు పట్టిందేంటి? నీకు మొగుడు ఉన్నాడా లేదా? ఉన్నాడట. ఉన్నాడా? అమ్మో, ఈ సబ్జెక్ట్ మనం తట్టుకోలేము. ఇప్పుడు ఇంతకీ నువ్వెవరు? ఆత్మ మొగుడు ఉన్నాడా? మరి లేడే చెప్పా. ఉన్నాడంట. ఆవిడ భయం ఏంటంటే లేడని చెప్పింది అనుకోండి, వదిలేస్తాడు. అది ఆవిడ భయం. అంతేనా కాదా? సరే, అలా చెప్పు, నీకు మొగుడు ఉన్నాడా లేదా? సరే, ఇంకో ప్రశ్న. నీ జ్ఞానం ఎంత ఉందని పరీక్షిస్తున్నాను. నువ్వు ప్రేమను రాకపోతే ఇలాగే చెప్తావు. ప్రేమను రావాలక్కలేదు, వస్తావా? సరే, ఏంటన్నావు నీ పేరు?
వీణ. వీణ అన్న పేరు ఏంటి? సరస్వతి. మరే వీణట ఇప్పుడే కొంచెం కొంచెం బల్బు వెలుగుతుంది. వీణవా అమ్మా? కాదు అనే. సరే ఎంతమంది పిల్లలు? ఇద్దరా? కూడా ఉన్నారా? నువ్వెవరికి? ఆత్మ ఆత్మ పిల్లలు ఉన్నారా? ఆత్మకి పిల్లలు ఉన్నారా? మరి ఉన్నారంటే అవన్నీ నాకు అనవసరం. నీ సంగతి అడిగా. నువ్వు ఆత్మవా కాదా? నీ మూడు ఉన్నారా లేదా? పిల్లలు ఉన్నారా? అది నీ పేరు? అమ్మాయ. ఎంత కష్టమమ్మా జ్ఞానం నేర్చుకోవడం అంటే. ఇది నేర్చుకున్నాడు అంటే మీరు అదృష్టం. ఎప్పుడైతే మీరంతా కూడా నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తూ ఉంటారో మీరు జ్ఞానం పొందినట్టు. ఇంకా నేను దేహము అన్నట్టుగా నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా మొగుడు ఉన్నాడు, నాకు ఇంకా పిల్లం ఉంది, మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి. లేడనుకుంటే ఇంట్లోకి రానివ్వడమనండి. అంచేత ఉంటారు, కానీ మన భావం అలా ఉండాలి. అది రాసుకోండి. అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు. కానీ భావం ఎలా ఉండాలి? నేను ఆత్మను. ఎందుకు చేస్తుంటే నువ్వు ఆత్మ అని అనుకున్నావు అనుకో, నువ్వేంటి? అందరూ ఆత్మ. అవునా? ఇందులో ఆత్మ కానులు ఎవరో చేయొద్దండి, స్త్రీలంతా చేయొద్దండి. అమ్మో అందరికి జ్ఞానం వచ్చేసి. మీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? రామగుండం అంత జ్ఞానం లేదు. అందరూ ఆత్మ అవుతే అందరూ ఒకటే కాదా? ఒకటే. అందరూ ఒకటే. ఒకటే. మానవులందరూ ఒకటే. మానవులు, జంతువులు అన్ని ఆత్మలా కాదా? అన్నీ ఒకటి సార్. పక్షులు అన్నీ అవే ఆత్మలే. జలచరాలు అన్నీ మొత్తం అన్నీ. ఇది ఎవరికి తెలుస్తుంది? ఆత్మలో అనేది జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఆ స్థాయికి మీరు ఎదిగితే మీరు జ్ఞానవంతులు. రాసుకోండి.
అందుచేత అంతా ఒకటైనప్పుడు అంతా ఒకటేగా, అంతా అర్థం కరెక్టే కదా, ఒకటే అంటే అంతా ఒకటే కదా, అంతా ఒకటైనప్పుడు ఎవరినైనా ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే కాదా? వాడు నువ్వు ఒకటే, వాడిని ద్వేషిస్తుంటే వాడు నువ్వు ఒకటైనప్పుడు వాడిని ద్వేషిస్తే ఎవరు ద్వేషిస్తున్నట్టు? నిన్ను నువ్వే ద్వేషించుకుంటావు. ఇది అర్థం అవుతే ద్వేషిస్తావా ఎవరినైనా? మోసగిస్తావా? అవమానిస్తావా? ఏడిపిస్తావా? అర్థం. ఈ పనులన్నీ చేసినప్పుడు, ఇలా ప్రవర్తించినప్పుడు ఎవరిని ద్వేషించినా నన్ను నేను ద్వేషించుకున్నట్టే, ఎవరిని అవమానించినా నన్ను నేను అవమానించుకున్నట్టే, ఎవరిని నష్టపరిచినా నన్ను నేను నష్టపరుచుకున్నట్టే. అన్న అవగాహనకు వచ్చినప్పుడు ఎవరిని అవమానించడు, నష్టపరచడు, హింసించడు, బాధించడు, జీవులు కూడా ఆత్మలైనప్పుడు జంతువులు, పక్షులు వాటిని చంపుతారా? వాటి మాంసం తింటారా? తినరు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఎవరిని బాధించరో, నష్టపరచరో, మీకు కష్టాలు వస్తాయా? రావు కదా. అంటే జ్ఞానం ఉన్నవాడికి కష్టాలు రావు. అదే అజ్ఞానంలో ఉంటే ఈ పనులన్నీ చేస్తాడు, చేసినందుకు దాని ఫలితం కష్టాలు అనుభవిస్తాడు. పాయింట్ అర్థమవుతుంది. అంటే అజ్ఞానంలో ఉంటే కష్టాలు ఉంటాయి, అదే జ్ఞానం పొందితే కష్టమే రా. ఇప్పుడు చెప్పండి, మరి జ్ఞానం కావాలా? జ్ఞానం పొందాలా? ఏం చేయాలి మరి? ఓ నేనా? చేత ఏ హింస చేయరు, ఎవరిని బాధించరు, నష్టపరచరు, కష్టాలు పెట్టరు. మీకు కూడా కష్టాలు అన్నవి చేత ఎవరైనా సరే జ్ఞానం పొందాల్సింది. జ్ఞానం పొందడానికి నేను 4 పనులు చెప్పాను. ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, భీమవరం లాంటి క్లాసులు అటెండ్ అవ్వాలి, ఈ మార్గంలో సాగించాలి. ఇలాంటి క్లాసులకి, జ్ఞానవంతమైన క్లాసులకి మరి ఎవరు ఎంత సాయం చేయగలరో ఆర్గనైజర్స్కి చేయాలి. అర్థమైందండి?
అంతకన్నా పుణ్యం ఏంటి? మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.